లడ్డు పెట్టి రాదు తిని కాలకి. ఎల్వి అంటే లవ్ కాదు గైస్, మా మమ్మీ డాడీ పేరు. ఈ రోజు నుంచి తన బాధలో ఉండే, ఎందుకంటే పిల్ల వదిలేసిన బాధలో కాబట్టి. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను. ఏం చేస్తున్నావు వాయి? ఏమో కొత్తది ఏమో ఉన్నావుగా టీ షర్ట్ లో, ఏం మిషన్ అది? పిల్లలకి చిన్ని బాబు అని చెప్పి పెట్టినావు. పోయేటప్పుడు ఒక ప్రింట్ పడుతుంది చూడు గైస్, దీని మీద పోయేటప్పుడు ఇంకో ప్రింట్ కూడా వేస్తా అంటుండే. ఆల్రెడీ ప్రింట్ ఇంకెందుకు? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తెలుసుగా మామ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని బాబు ఛానల్. చిన్న పిల్లలకి చిన్ని బాబు అని చెప్పి పెట్టినావు. చిన్నోనే కదా నేను ఇంకా. సో మరి ఏంది కథ? మళ్ళా కొత్త టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తెలుసుగా మామ. అరే అన్న అయితే ఇప్పుడు టీ షర్ట్ ప్రింటింగ్ అదే మన ఏది ఎల్వియా, ఎల్వి ఫ్యాషన్. ఏదో ఇంటర్వ్యూ లైక్ ఎల్వి ఫ్యాషన్ అని చెప్పి పెట్టి. అది ఎల్వి అంటే లవ్ కాదు గైస్, మా మమ్మీ డాడీ పేరు అది. సో వాళ్ళ మమ్మీ డాడీ పేరు అయితే పెట్టిండు, కొత్త అయితే స్టార్ట్ చేసిండు అన్న. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తన బాధలో ఉండే, ఎందుకంటే పిల్ల వదిలేసిన బాధలో కాబట్టి. అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను. స్టార్ట్ చేసిండు, కొంచెం సపోర్ట్ చేయరు. ఏం లేదు, పిల్ల కోసం కాదు, కష్టపడదాం అని చెప్పి ఓపెన్ చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నదే. మొత్తము సీదా ముంబై నుంచి పూణే దాకా పోవాలి మ్యానుఫ్యాక్చర్ ఓపెన్. మనకి ఆడ వరకు వద్దు మామ, ఫస్ట్ మన గల్లీ నుంచి హైదరాబాద్ వాకుతుంది. హైదరాబాద్ వాకుతుంది. పాకిస్తాన్ లేదు ఉన్నారు కదా వాకింగ్. ఇంకో టీ షర్ట్లు అంటే తెలుసుగా మనం వేసుకుంటాం ఫుల్. ఇంకో ఇట్లా వేసుకుంటే ఖాళీ. ఇప్పుడు పోయేటప్పుడు ఒక ప్రింట్ పడుతుంది చూడు గైస్, దీని మీద పోయేటప్పుడు ఇంకో ప్రింట్ కూడా వేస్తా అంటుండే. ఆల్రెడీ ప్రింట్ ఇంకెందుకు? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? గైస్ ఇప్పుడైతే గైస్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది టెంపరేచర్ ఎలా పెట్టుకోవాలి ఏంది అదంతా చూపెడతాం మీకు. ఏంటంటే మీ ఫోటోలు కూడా ఇస్తాము షర్ట్ల మీద. మా ఫోటోలు కాదు, మీ సారీ ఫోటోలు కావాలంటే కూడా ఇస్తాం. బర్త్డేకి ఎవరైనా గిఫ్ట్, లైక్ కాలేజ్ ఫెస్టివల్ లో ఫొటోస్ అయినా, ఈవెంట్స్ అయినా, ఏదైనా హోటల్ ఓపెనింగ్ కి లోగోస్, బ్యాక్ సైడ్ ఏదైనా అన్ని ఉంటది. టీ షర్ట్ ప్రింటింగ్ అంటే తెలుసుగా మొత్తం. గైస్ ఇప్పుడు అయితే మేమైతే స్టార్ట్ చేసింది ఓన్లీ టీ షర్ట్స్ అండ్ కప్ ప్రింటింగ్ కావాలన్నా కప్ కూడా ఉంది గైస్. క్యాప్ మీద ప్రింటింగ్ కావాలన్నా క్యాప్ మీద ప్రింటింగ్ ఉంది గైస్. కప్పు మీద పేర్లు కూడా ఇస్తారు, అన్నీ ఇస్తాము. ఇగో ఐఐటి ఐ లవ్ యూ అని ఎందుకు వేస్తాం బాబా? వాళ్ళు అడిగింది వేస్తాం కానీ. ఐ లవ్ యూ వేస్తేనేమో పిల్ల పడుతుంది, ఐఐటి అంటే ఇంకొక పిల్ల పడుతుంది, అంతే కదా. ఇది బాగుంది, చాలా ట్రై చేస్తాం అనుకుంటా. గ్యాస్ వీడియో అయితే అయిన వరకు చూడండి. రైట్ గ్యాస్ ఇంకోసే కొత్త బిజినెస్ అయితే చెప్పినా కదా స్టార్ట్ చేసిండని చెప్పి. ఇప్పుడు ఇవాళ అయితే ఓపెనింగ్ అయితే ఉంది. అయితే ఎట్లా ఏందనేది మొత్తం మెటీరియల్ ఎట్లా ప్రాసెసింగ్ అనేది మొత్తం కంప్లీట్ క్లియర్ కట్ అనేది మీకు చూపిస్తాడు గాయస్, చూడండి. ఏం చేస్తున్నావు వాయి? ఏమో కొత్తది ఏమో ఉన్నావుగా టీ షర్ట్ లో, ఏం మిషన్ అది? హీటింగ్ మిషన్ అంటారు. హీటింగ్ ఆలేక ఏసీ రేషన్ మిషన్. ఓ టీ షర్ట్ ప్రింటింగ్ మిషన్ అంట. ఏమో ఇసిరి పెట్టలేక ఉంది ఇది. మీరు స్టార్టింగ్ అయితే తీసుకుంటే టెంపరేచర్ వచ్చేసి 280 పెట్టుకోవాలి టెంపరేచర్. ఇగో దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి ఇది టెంపరేచర్ సెట్టింగ్, ఇగో ఇందులో టెంపరేచర్. ఇంకోసారి కొట్టినాం అనుకో 2 కలిపి వస్తుంది, అది కూడా 280 పెట్టుకోవాలి. ఈ సెకండ్స్ టైమింగ్ ఎంత సేపట్లో ప్రింట్ కావాలి టీ షర్ట్ మీద అని మనకి సెకండ్స్ చూపెడుతుంది.
ఇప్పుడు హీట్ అయింది ఆల్రెడీ, మనం టీ షర్ట్ పెట్టుకోవాలి దీని మీద. చూసిరా ఇప్పుడు అన్న అయితే గైస్ ఆల్రెడీ ఆల్రెడీ ప్రింట్ చేసిండు అన్న. ఇది ప్రింట్ వేసిన. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది మనం యూనిక్ చేద్దాం. టామ్ అండ్ జెర్రీ ఇగో ఇలా పట్టుకోవాలి టీ షర్ట్ ఎప్పుడైనా. ఇట్లా ఇట్లా పట్టుకొని మిడిల్ చూసుకోవాలి. ఇది సరిగా ఇట్లా అనుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి ఏది ఇదా మనకి మిడిల్ చూసుకోవాలి. మిడిల్ లేదు, దానికి స్కేల్స్ కూడా ఇస్తారు కదా మిషన్తో. స్కేల్స్ ఉంటాయి ఇది మనకి ఇది చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఇక్కడ పెట్టుకుందామా? లేదు ఇటు సైడ్ పెట్టు. టామ్ ఈడ జెర్రీ ఈడ జెర్రీ పెట్టాలి. కింద ఈడ పెట్టాలా? ఈడ పెట్టాలా? లేదు ఇది ఇటు సైడ్ పెట్టి కింద జెర్రీ వస్తుంది కదా. ఈడ జెర్రీ వస్తుంది. ఈడ రైట్. ఇంత డిస్టెన్స్ సరిపోతుంది. ఇక్కడ ఇది పెట్టుకున్నాం కదా, క్లియర్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి టౌన్ దగ్గర ఇది పేపర్ మీకు బయట టీ షర్ట్ మీద బొమ్మ. ఇప్పుడు 3, 2, 1 మొత్తం. ఇప్పుడు ఆ బ్యూట్ సాంగ్ రాగానే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇది పుల్ చేసేయాలి. ఇక్కడ ఇగో మనం ఏం చేయాలంటే లైక్ ఏదైనా నేను పువ్వు తీసుకుంటున్నా, ఏదైనా క్లాత్ ఇట్లా రబ్ చేసుకోండి. అంటే హీట్ ఉంటుంది దీని మీద, హీట్ కూల్ అయ్యే వరకు పెట్టాలి. రైట్, ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇది తీసేసాను. ఇంకో ప్రింట్ అయితే వేసేసిండు అన్న తాళి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకోటి ఎలుకనే వేయాలి. ఎలుకనే వేయాలంటే ఇది పైకి అనాలి. ఎక్కడ వేయాలి? లేకపోతే ఇప్పుడు ఇక్కడ సైడ్ వేసినాం, ఇక్కడ సైడ్ వేసినప్పుడు ఇది ఇటు తీసుకోవాలి. ఇట్లా ఇది ఏడుంది. ఇప్పుడు ఇగో మిడిల్ ఉందా? మిడిల్ డౌన్కి రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఇక్కడ పెట్టుకోవాలి. అర్థమైందా? ఇట్లా
ఇది దీని మీద పెట్టేసినారు. ఇగో చూడండి గైస్, దాని మీద చిన్న ప్రింట్ ఉండే, ఇప్పుడు ఇగో ఇక్కడ డాట్ లెక్క ప్రింట్ పడ్డది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది దీని మీద వేయాలి. దీని మీద పెట్టేసి ఇప్పుడు ప్రెస్ చేసినాం అనుకో, ఇప్పుడు చూడండి టెంపరేచర్ ఎట్లా తగ్గుతుంది మళ్ళీ. అంటే టీ షర్ట్ కూల్ ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ ప్రెస్ చేసినాం, ఇటు మలిపే వరకు ఇటు అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ అయింది చూడండి, సెకండ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇది కూల్ అవుతుంది. ఇప్పుడు బీప్ సౌండ్ వచ్చిందా? ఆఫ్, క్లోజ్. ఇప్పుడు ఇది తీసేసారు. ఇది తీసేసినాక ఏం చేయాలి? ఇది ప్రింట్. అంటే ప్రింట్ అంటే ఇంకా కంప్లీట్ కాదు, ఇప్పుడు అది తీసేసాక మీకు అర్థమవుతుంది ఏంటంటే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఉంది కదా ఇది. భయ్యా చూడండి డ్రాయింగ్ వేసినట్టు వచ్చింది కదా. ప్రింట్ పడిపోయింది. ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ఇంకో ఎలిక పిల్లి మీన్స్ టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ మధ్యలో వేద్దాం అనుకున్నా, వద్దు గలీజ్. రేడి మా లడ్డు పెట్టి రాదు తిని కాల. లడ్డు కాదు, పులి. పులి పులి కూడా ఉంది. వద్దు, రెండు ఉరికిపోగాలి మళ్ళా ఇంత. సో మీకు ఇట్లా నచ్చినట్టు డిజైన్లు అయితే వేసుకోవచ్చు మీరు టీషర్ట్ల మీద, ఎట్లా అనుకుంటే అట్లా. అంటే అన్న ఏంటంటే కొంచెం శాంపుల్ చూపించుండు ఇట్లా ఉంటుంది డిజైన్, ఇలా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఫ్రంట్ ఇవ్వనా చూసినారా? ఇంకో ఫ్రంట్ కూడా ఇంకో ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. బ్యాక్ కూడా అట్లనే వచ్చింది. ఇక మీరు ఎట్టు పోయినా ముంగల చెంకాన్సారు వెనకాల చెంకాన్సారు ఖాళీ టీ షర్ట్ వేసుకుంటారు. అన్న నా కోసం వేసిండు, నేను వేసుకుంటే ఇప్పుడు. ఇగో గైస్, ఇప్పుడు అయితే స్పాట్ లాగా ఇగో ఇదే మనకు కావాలంటే రెడీగా ఉంది. ఇంకోటి ఇప్పుడు అన్నీ హీరో ఎస్డి కూడా ఉంది.
మీరు తినే ప్లేట్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా ప్లేట్స్ మీద ప్రింటింగ్ అవుతుంది. విషయంగా మొత్తం సెటప్ ఉంది అన్నదే కంప్లీట్. మీకు ఎట్లా కావాలంటే అట్లా అన్న ఖాళీ డిఎం చేసిరు అంటే ఖతం విత్ ఇన్ 1 day కూడా కాదు, హాఫ్ డేలోనే మొత్తం ఫినిషింగ్ చేసిస్తాడు. మాక్సిమం డెలివరీ ఛార్జ్ కూడా లేదు గైస్, ఫ్రీ డెలివరీ అంట. ఫ్రీ డెలివరీ ఈ మంత్. అది కూడా ఒక 1 month మీకు అన్న సబ్స్క్రైబర్ల కోసము, అన్నని ఫాలో చేసిన వాళ్ళకి కూడా ఫ్రీ డెలివరీ. అందరికి 1 month ఫ్రీ డెలివరీ అయితే పెడుతున్నా అన్న. ఫ్రీ డెలివరీ ఉంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలని కోరుకున్నా. నా ఫోటోగ్రఫీ నచ్చి 20K అయినారు. ఇంకా ఎందుకంటే అన్న ఫోటోగ్రఫీకే ఇంతగానో సపోర్ట్ చేసారు, ఇంకా దీన్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటాము. బట్ అన్న సపోర్టింగ్ ఎట్లయితే వస్తుందో అట్లా అన్న మనం డిస్కౌంట్ ఇస్తాం, మళ్ళీ సపోర్టింగ్ పెరుగుతుంది. కంపల్సరీ టీ షర్ట్ మీద మీకు 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను. చూస్తున్నా ఇంకో 50 రూపాయలు 50 అన్నాను. అంటే ప్లేన్ టీ షర్ట్ కాకుండా ఇట్లా ప్రింట్ వేసి మళ్ళీ 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తా అంటున్నాను. ఇంకో టీ షర్ట్ మీద కూడా ప్రింట్ వేసింది. ఇది అందరికి ఇప్పుడు లేడీస్కి ఇష్టము. మన ఓడియమ్మ బండి తెలిసి బంటి ఇందులో వచ్చేసి ఇలా చేసిన గైస్, శాంపుల్ వేసాను గైస్. ఆహా, గాడ్ ఆఫ్ ఫర్ జెంట్స్కి ఇష్టము. ఇలా ఇది కూడా ప్రింట్ వేస్తాను. ఎవరికైనా ఇమీడియట్గా కావాలి అంటే చెప్పండి. ఇంకోటి వచ్చేసి ఒక ఫీమేల్ అడిగింది, తనకైతే ఫీమేల్ అడిగింది, ప్రింట్ వేసి పెట్టాను. తను 1 weekలో తీసుకుంటా అన్నది. చూడండి ప్రింట్. ఇది మనకి సప్లిమేషన్ ప్రింట్ గైస్. ఇది కాటన్ మీద వేసాను. మనకి లైట్ పడ్డది. డిటిఎఫ్ వేరే ఉంటుంది, సప్లిమేషన్ ప్రింట్ వేరే. గైస్ డిటిఎఫ్ అంటే ఇలా డీటెయిల్గా ఉంటుంది మనకి. ఇట్లా ఎంత చింపినా కదా గైస్. చూడండి ఇలా మనకి ఇదేంటంటే ఫిక్స్డ్, లైక్ మనం పెయింట్ వేస్తే ఎట్లా ఉంటుందో ఫిక్స్డ్ ఉంటుంది. అర్థమైందా? దానికి దీనికి డిఫరెంట్ చాలా ఉంటుంది. అది డిటిఎఫ్ కాటన్ మీద, ఇది కాటన్ మీద లైట్గా అనిపిస్తుంది. సప్లిమేషన్ ప్రింట్ కాటన్ మీద. ఇది సప్లిమేషన్ ప్రింట్ దేంట్లో వేస్తామంటే పోలో టీ షర్ట్స్ ఉంటాయి. పోలో కాటన్లో మనకి పోలోలో ఉంటాయి. ఆ ఫ్యాబ్రిక్ మీద అయితే మనకి డీటెయిల్గా దాని మీద కూడా వీడియో చేస్తాను గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే నాకు డిఎం చేయండి. అలానే ఏదైనా ఆర్డర్స్ ఉంటే చెప్పండి. మనకి